హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 6th క్లాస్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనం ఈ వీడియోలో మనం తక్కువగా గ్రామర్ అనేది ఇచ్చుకుంటున్నాము. వ్యాకరణాంశాలన్నీ కూడా మనం ప్రత్యేకంగా 2-3 వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది. ఓన్లీ వ్యాకరణాంశాల్లోని ముఖ్యాంశాలన్నింటినీ అంటే మంచి మంచి బిట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. వాక్యాలు, ఛందస్సు, సమాసాలు అన్నింటినీ కవర్ చేస్తూ అన్న క్రియల గురించి కానీ ప్రతిదీ కవర్ చేస్తూ అక్కడ మనం బిట్లు అనేవి తయారు చేసుకుందాం. అందుకు వచ్చేసరికి ఓన్లీ కంటెంట్ కవులు రచయితలకు సంబంధించిన బిట్స్ అనేవి ఇక్కడ మనం తయారు చేసుకుంటున్నాం. అలాగే 3rd, 4th, 5th అండ్ 7th, 8th కూడా మనం ఆల్రెడీ బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. మన ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది. 3rd నుంచి 8th క్లాస్ వరకు కంటెంట్ కూడా మనం లైన్ టు లైన్ ప్రిపేర్ చేస్తూ లెసన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే పీడిఎఫ్ కూడా మనం 3rd నుంచి 8th క్లాస్ వరకు తెలుగుకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం సేలింగ్లో పెట్టాము. కావాల్సిన వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో చూడండి, దాని వివరాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకుందాం. ఇక్కడ అనార్కలి అనేటటువంటి నాటకాన్ని రచించినది ఎవరు? అనార్కలి అనే నాటకాన్ని రచించినది మాత్రం వింజమూరి నరసింహారావు గారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అయితే ఆ వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రచించినటువంటి ఈ అనార్కలి నాటకంలో అనార్కలి అనే పాత్రను వేయడం వల్ల ఈ బాడిగ నరసింహారావు గారికి అనార్కలి నరసింహారావుగా కూడా పేరు రావడం జరిగిందనమాట. అర్థమైందండి? సో బాడిగ నరసింహారావు గారికి ఇంకో పేరు ఏంటంటే అనార్కలి నరసింహారావు గారు. కానీ ఈ అనార్కలి అనే నాటకాన్ని రాసినది ఎవరంటే వింజమూరి నరసింహారావు గారు. అనార్కలి అనే పాత్ర ధరించినంత మాత్రం చేత ఆయనకు ఆ పేరు వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, బాడిగ నరసింహారావు గారి యొక్క బిరుదు ఏమిటి? ఈ బాడిగ నరసింహారావు గారికి ఒక బిరుదు అనేది ఉందన్నమాట. ఆ బిరుదు ఏమిటి అంటే బాలబంధు అనేటటువంటి బిరుదు అనేది ఉంది. రైతు బంధు మనకు తెలుసు, చరణ్ సింగ్. దేవి ప్రియ అంటే షేక్ ఖాజా హుస్సేన్. కవి బ్రహ్మ అంటే తిక్కన గారు. ఉభయ మిత్రుడు కవి బ్రహ్మ అనేది. నెక్స్ట్ వన్, తల్లిదండ్రుల యొక్క గొప్పదనాన్ని గురించిన కథలు ఎందులో ఉంటాయి? ఎందులో కలవు. తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని గురించిన కథలు అనేవి ఎందులో కలవు అంటే ఆప్షన్ ఇక్కడ 3 అండి. ఇది ఆప్షన్ రాంగ్ వచ్చింది. ఆప్షన్ 3 and 4. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాడిగ నరసింహారావు గారి యొక్క పిల్లల పుస్తకం కానిది ఏది? ఆయన కొన్ని పిల్లల పుస్తకాలు రచించారు కదండి, ఒక 7 పుస్తకాలు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, అలాగే బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి, ఇలాంటివన్నీ కూడా ఆయన రచించారు. అయితే కానిది ఏది? మనకు అడిగింది కానిది ఏది కదండి. ఇందులో ఆప్షన్ 4 అనేది మాత్రం కాదు. నెక్స్ట్ వన్, సత్యం శంకరమంచి రచించిన ఏ రచనకు గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ సాహిత్య అవార్డు వచ్చింది? సత్యం శంకరమంచి రచించిన ఏ రచనకు గాను రాష్ట్ర సాహిత్య అవార్డు వచ్చింది అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తృప్తి అనేటటువంటి పాఠాన్ని రచించారు. ఈ తృప్తి అనే పాఠం కూడా అమరావతి కథల నుండే మనం గ్రహించడం జరిగింది. నెక్స్ట్ వన్, తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే మానవీయ విలువలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్యను ఏమని పిలుస్తారు? తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్యను ఏమని పిలుస్తారండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బావగాడు. నెక్స్ట్ వన్, తృప్తి పాఠంలో వనసంతర్పణ ఏ తోటలో పెట్టుకున్నారు? ఏ తోటలో పెట్టుకున్నారండి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మామిడి తోట. నెక్స్ట్ బిట్, వాక్కాయ అనేది ఏ రుచిలో ఉంటుంది? వాక్కాయ అనేటటువంటిది ఏ రుచిలో ఉంటుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. పులుపు. ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ఏమంటారు? ఒక హల్లు కింద అదే హల్లు రావడాన్ని ఏమంటారండి? ద్విత్వాక్షరం. నెక్స్ట్ వన్, ఒక హల్లు కింద వేరొక హల్లు రావడాన్ని ఏమంటారండి? సంయుక్తాక్షరం. వజ్రము అనేటటువంటి పదాన్ని విడదీయండి అంటే అందులో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అని. ఎన్ని వర్ణాలు ఉన్నాయని చెప్పేసి విడదీసేటప్పుడు మనకి ఏమొస్తుంది ఆన్సరు? ఒకసారి గెస్ చేయండి.
మనకి పొల్లు అక్షరం వస్తూ దాని పక్కన అచ్చు రావాలన్నమాట. పొల్లు అక్షరం రావాలి, దాని పక్కన అచ్చు అనేది రావాలి. చూడండి, ద్విత్వాక్షరం వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ అచ్చు అనేది పొల్లు అక్షరంతో పాటు అచ్చు రావాలి. ఇక్కడ ప్లస్ ఊ రావాలి. ఇది కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూసుకోండి, చెక్ చేసుకోండి. మనకు అలాంటి బిట్లు అనేవి వస్తాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి అని. నెక్స్ట్ వన్, దీనిని ఆంగ్లేయులు రాజద్రోహంగా భావించేవారు. దేనినండి ఆంగ్లేయులు రాజద్రోహంగా భావించేవారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాట్నంని ఆంగ్లేయులు రాజద్రోహంగా భావించేవారు. నెక్స్ట్ వన్, గరిమెల్ల సత్యనారాయణ 1921లో ఏమి రచించారండి? 1921లో అయితే స్వరాజ్య గీతములు రచించారు. స్వరాజ్య గీతములు. నెక్స్ట్ వన్, కంఠం నుండి పుట్టే అక్షరాలని ఏమంటారు? కంఠం నుండి పుట్టే అక్షరాలని ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కంఠ్యాలు అంటారు. నెక్స్ట్ వన్, దంత్యోష్టము ఏది? దంత్యోష్ట్యము, దంతము ప్లస్ ఓష్ట్యం సహాయంతో పలికేది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వా. చవర్గ అక్షరం ఏది? చవర్గ అక్షరం ఏది? చవర్గ అక్షరం ఏదండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ముక్కు సహాయంతో పలికేవి ఏవి? ఇవి మనకి థర్డ్ లెసన్ వెనకాల ఉన్నాయన్నమాట, అందుకే తీసుకున్నాం. ముక్కు సహాయంతో పలికేవి ఏవి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఓష్ట్యాలు దేని సహాయంతో పలుకుతారు? ఓష్ట్యము అంటే ఏంటండి? పెదవి. ఓష్ట్యము అని మీనింగే పదవి. సో పెదవుల సహాయంతో పలికేవన్నమాట. దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేను ఏమి చేశాను అని ఆలోచించేవాడే నిజమైన ఇది నిజందినా కాదు, నిజమైన దేశభక్తుడు. ఇక్కడ నిజమైన దిద్దుకోండి. నిజమైన దేశభక్తుడు అని చెప్పినది ఎవరు అని సూక్తి ఎవరు చెప్పారండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్. 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి థర్డ్ లెసన్ వెనకాల ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్, గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఏమి చదివేవారు? ఆ పళ్ళు తోముకునే సమయంలో కూడా గోడకి అంటించుకునే వాళ్ళంట. ఆ టైం కూడా వృధా కాకూడదు అనేసి. ఏం చదివేవారంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. భగవద్గీత శ్లోకాలు. నెక్స్ట్ బిట్, విలువైన గడియారం ధరించి సమయపాలన మర్చిపోయే కన్నా సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు అని చెప్పినది ఎవరు? గాంధీ గారే చెప్పడం జరిగింది సమయపాలన అనేటటువంటి కథల ద్వారా. నెక్స్ట్ వన్, వటము అనగా ఏమిటి? అర్థం ఏమిటి? వటము అనగా అర్థం ఏమిటి? వటము అనగా మర్రి చెట్టు. వటము అనగా అర్థం ఏమిటండి? మర్రి చెట్టు. నెక్స్ట్ బిట్, విష్ణు శర్మ రచించిన పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించిన వారు ఎవరు? విష్ణు శర్మ గారు పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించారండి. ఆ సంస్కృతంలో రచించిన దాన్ని నీతి చంద్రిక అనేటటువంటి పేరుతో తెలుగులోనికి మార్చిన వారు ఎవరు అంటే వీళ్ళిద్దరూ కూడా తెలుగులోకి అనువదించడం జరిగిందనమాట. అయితే మనకి పాఠ్యాంశాన్ని రచించింది మాత్రం ఎవరనంటే కందుకూరి వీరేశలింగం గారు. సమయస్ఫూర్తి అనేటటువంటి పాఠం ఉంది కదండి, ఆ పాఠాన్ని రచించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. ఆయన రచించినటువంటి నీతి చంద్రిక నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ కాలంలోనైనా మనుష్యుల నీతిని ఉపదేశించేటటువంటివి మనుష్యులకు నీతిని ఉపదేశించే కథలు ఏవి? ఏ కాలంలోనైనా మనుష్యులకు నీతిని ఉపదేశించేటటువంటి కథలు ఏవి?
మనకి డైరెక్ట్గా అది సెంటెన్స్ అలాగే ఇచ్చారండి మనకి. ఏవి అంటే అవి పంచతంత్ర కథలంట. నెక్స్ట్ బిట్. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సమయస్ఫూర్తి పాఠ్యాంశంకి సంబంధించిన సరి అయిన పాత్ర ఏది? సరి అయిన పాత్ర ఏదండి? ఇక్కడ పిల్లి రామాసుడు కాదు, రోమసుడు. నెక్స్ట్ ఫలితుడు అంటే ఎలుక, రోమసుడు మాకు దీర్ఘం ఉండదు. నెక్స్ట్ ఫలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే గుడ్లగూబ. చంద్రకుడు ఇక్కడ చంద్రుడు కాదు, చంద్రకుడు అంటే గుడ్లగూబ. పిల్లి అంటే రోమసుడు, ఫలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే గుడ్లగూబ. ఈ మూడు కూడా సరి అయినవే సమయస్ఫూర్తి పాఠంలో. నెక్స్ట్ వన్. వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెన తీసుకొని వస్తుంది, నిచ్చెన కూడా తీసుకొని వస్తుంది అని తెలియజేసే కథ ఏది? వైఫల్యం వస్తూ ఒక నిచ్చెన కూడా తీసుకొని వస్తుంది గెలవడానికి అని చెప్పేటటువంటి పాఠం స్ఫూర్తి అన్నమాట. విక్రమసేనుడు, మగధని పాలించినటువంటి విక్రమసేనుడు ఆయన చనిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో దేన్ని చూస్తాడంటే ఒక సాలిపురుగు గూడెని అల్లుకోవడం చూస్తాడు. అప్పుడు చూసిన వెంబట ఆయనకు ఒక ఆలోచన పుట్టి అప్పుడు తన మనసులో అలా అనుకుంటాడనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఏ రోజున ప్రారంభించారు? ఏ రోజునండి ప్రారంభించారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పింగళ వెంకయ్య గారు ఎంత వయసులో సైన్యంలో చేరారు? ఎంత వయసు ఉన్నప్పుడు చేరారండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అప్పట్లో జాతీయ జెండా పతాకం మధ్యలో ఏమి ఉండేది? జాతీయ జెండా పతాకం మధ్యలో ఏమి ఉండేది అప్పట్లో? ఏముండేదండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన నాటకం ఏది? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన నాటకం పేరు ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. పక్కి అప్పల్ నరసింహం రచించిన శతకం ఏది? పక్కి అప్పల్ నరసింహం రచించిన శతకం ఏది? ఆప్షన్ 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. కుమార శతకము, కుమారి శతకం రెండు కూడా ఆయన రచించినవే. నెక్స్ట్ వన్. పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? పద్యరత్నాలు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? మనకి పద్యరత్నాలు కానీ, పద్యాలు కానీ, శతక పద్యాలు కానీ, ఇలాంటివి ఏవైనా పద్యాలకు సంబంధించిన ఏ లెసన్ అయినా మనకి దేన్ని తెలియజేస్తుంది అంటే నైతిక విలువలు తెలియజేస్తుంది. అంటే శతక పద్యాలకు సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ వన్. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనేటటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు అనే పద్యాన్ని రచించినది ఎవరు? ఎవరండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వేమన ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కాలం వృధా చేయకుండా కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి అని పద్య రూపంలో చెప్పినటువంటి కవి ఎవరు? కాలం విలువని కాలాన్ని వృధా చేయకుండా కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి అని అన్నది ఎవరు? పద్య రూపంలో చెప్పారు. ఎవరు అంటే నార్ల చిరంజీవి గారు. నెక్స్ట్ వన్. గొప్ప కొడుకునకు ఉండే లక్షణాల గురించి చెప్పిన కవి ఎవరు? గొప్ప కొడుకుకు ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉండాలి అని తెలియజేసినటువంటి కవి ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కంచర్ల గోపన్న. నెక్స్ట్ వన్. అంటే ఎవరి దగ్గర చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు, ఇలా గొప్ప కొడుకుండే లక్షణాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్. టోపీల వ్యాపారి కథలో టోపీల వ్యాపారి పేరు ఏమిటి? టోపీల వ్యాపారి కథలో టోపీల వ్యాపారి యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్.
నిజాయితీగా బతికేవాడికి దేవుడు ఎప్పుడూ మోసం చెయ్యడు అని నీతిని తెలియజేసే కథ ఏది? నిజాయితీగా బ్రతికేవాడికి దేవుడు ఎప్పుడూ కూడా మోసం చేయడు అని తెలియజేసేటటువంటి కథ ఏది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆయన టోపీ అనేది ఒక ముసలాయనకి వెళ్ళిపోద్ది కదండి. పోయింది అనుకుంటాడు, టోపీ పోయింది అనుకునేసరికి తర్వాత అది దొరుకుతుంది. ఒక ముసలివాణి పెట్టుకొని వెళ్ళిపోవడం వల్ల అదనమాట. సో అప్పుడు అనుకుంటాడు తన టోపీ కాబట్టి తన దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, అందులో ఉంటుంది కూడా అది ఆ నీతి అని తెలియజేస్తుంది అని. నెక్స్ట్, మమకారం అనే పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన దేని నుండి గ్రహించబడినది? దేని నుండి గ్రహించబడినదండి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 6 గ్లాసులు. నెక్స్ట్, తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసే పాఠం ఏది? తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పాఠం ఏది? ఏదండి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మమకారం. నెక్స్ట్ వన్, మమకారం పాఠంలోని పాత్రలకి సంబంధించి సరి అయిన పాత్ర ఏది? మమకారం పాఠంలో రచయిత పేరు రాజు, రచయిత భార్య పేరు సీత, అతని స్నేహితుని పేరు సత్యం. ఆ సత్యం గారి ఇంటికి వెళ్తాడు. ఆ సత్యం గారు వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటారు. అలా ఇంగ్లీష్ మీడియంలోనే వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే విధానం, అలాంటి వాతావరణం వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనుకుంటాడు. కానీ వాళ్ళ పిల్లలు అచ్చ తెలుగు మాట్లాడడం, అందరినీ ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించడం, ఇదంతా చేసేసరికి రాజు చాలా ఆశ్చర్యపోతాడనమాట. అలాంటి తెలుగు భాష యొక్క గొప్పతనం అంటే ఆ పాఠంలో ఆ తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. అంటే బళ్ళారి అనేటటువంటి ఊరు వెళ్తాడనమాట. ఊరు వెళ్తే అక్కడ స్నేహితుడిని కలుస్తాడు. వాళ్ళు ఎక్కువగా అంటే ఇంగ్లీష్లో మాట్లాడతారనుకుంటాడు, కానీ తెలుగులో మాట్లాడడం చూసి అక్కడ వాతావరణం చూసి అంతా కూడా ఆశ్చర్యపోతాడనమాట. నెక్స్ట్ వన్, తెలుగు బాల శతకాన్ని రచించినది ఎవరు? తెలుగు బాల శతకాన్ని రచించింది ఎవరండి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనకు ఒక్కొక్కసారి ఆప్షన్లో కరుణశ్రీ అని కూడా ఇచ్చేయచ్చు, లేదా జంధ్యాల పాపయ్య శాస్త్రి, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. అందుకే మీరు ఒకసారి చూసుకోండి. మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత ఎవరు? మేలుకొలుపు అనే పాఠ్యాంశాన్ని రచించినది ఎవరు? ఎవరండి? కుసుమ ధర్మన్న. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కుసుమ ధర్మన్న. మమకారం అయితే చిలుకూరి దేవపుత్ర. ఓకేనండి. నెక్స్ట్ వన్, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలితరం దళిత కవి ఎవరు? తొలితరం దళిత కవి ఎవరు స్ఫూర్తితో? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో. ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతోనే రాజ్యాంగంలో కూడా వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టడం జరిగింది. కొన్ని అలా అన్నమాట సెక్షన్స్, షెడ్యూళ్ళు కూడా పెట్టడం జరిగింది. అయితే ఆయన యొక్క స్ఫూర్తితో అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించినటువంటి తొలితరం దళిత కవి ఎవరు అంటే కుసుమ ధర్మన్న గారు. నెక్స్ట్ వన్, మేలుకొలుపు పాఠానికి సంబంధించి భరతమాత గొప్పతనాన్ని కవి పోల్చిన వాటిలో సరి అయినది ఏది? ఈ మేలుకొలుపు అనే పాఠంలో కవి భరతమాత యొక్క గొప్పతనాన్ని కొంతమందితో పోల్చాడనమాట. అంటే ఇలాంటి గడ్డ మీద ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండడం జరిగింది. భరతమాత యొక్క గొప్పతనం అంటే ఇంత మంచి వాళ్ళని ఈ భరతమాత గడ్డపైన ఉన్నారు అని చెప్పేసి గొప్పతనాన్ని పొగుడుతారనమాట. అయితే అందులో ఎవరెవరిని ఎలా పోల్చడం జరిగిందంటే ఈ భరతమాత గడ్డపైన ఉండే గొప్ప కవిగా కాళిదాసుని, కోరికలు తీర్చే కల్పవృక్షంగా పారిజాతాన్ని, అలాగే గొప్ప వీరుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని, ఇలా ఈ 3 సరి అయినవి అన్నమాట. వీటన్నింటినీ ఇలా పోల్చడం జరిగింది. నెక్స్ట్ వన్, దీనుల హక్కుల కోసం పోరాటంలోనే నిజమైన స్వర్గం ఉంటుందని తెలిపిన కవి ఎవరు? దీనుల హక్కుల కోసం పోరాటంలోనే నిజమైన స్వర్గం ఉంటుంది అని తెలిపిన కవి ఎవరు? ఎవరండి?
ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆయనే దళితుల గురించి, అంటరానితనం వాళ్ళ గురించి పోరాడారు. ఇవన్నీ కూడా కుసుమ ధర్మన్న గారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఆయన దళితుల గురించి ఇచ్చేసారు కాబట్టి. నెక్స్ట్ వన్, మదత్రయం. మదత్రయం అనగానేమి? మదత్రయము అంటే 3. మద అంటే గర్వానికి సంబంధించిన, మదము అంటే గర్వము, మదము అంటే గర్వము, త్రయము అంటే 3. అంటే 3 రకాల గర్వాలు ఏవి అని అంటే విద్యా గర్వము, ధన గర్వము, కుల గర్వము, ఇవన్నీ కూడా మదత్రయానికి చెందినవన్నమాట. నెక్స్ట్ వన్, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనేటటువంటి ఒక కవిత అన్నమాట ఇది. మనకి పాట వెనకాల మనకు చదవండి ఆనందించండి కింద మనకు ఒక పాట ఇవ్వడం, ఈ కవితను ఇవ్వడం జరిగింది లెసన్ వెనకాల. అంటే ఇప్పుడు మేలుకొలుపు అనేటటువంటి లెసన్ వెనకాల మనకి అది ఇవ్వడం జరిగింది. అయితే ఈ కవిత అనేది ఒరిజినల్గా ఈ కవిత అనేది ఎవరిది అంటే, ఎవరు రచించారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గీతాంజలిలో ఉందన్నమాట. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గీతాంజలిలో ఉంది. ఎవరు అనువదించారు అంటే గుడిపాటి వెంకటాచలం గారు అనువదించారు. ఇది గీతాంజలి అనేటటువంటి కవిత. ఈ గీతాంజలి అనే కవితను ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. దీన్ని ఎవరు అనువదించారు అంటే గుడిపాటి వెంకటాచలం గారు అనువదించడం జరిగింది. ఓకేనండి, ఇది ఒక కవిత అని గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కవిత. నెక్స్ట్ వన్, బిడ్డల శిక్షణ అనేటటువంటి పుస్తకాన్ని రచించినది ఎవరండి? గుడిపాటి వెంకటచలం గారు. గుడిపాటి వెంకటచలం గారు బిడ్డల శిక్షణ అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగినది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.